ఇక వివరాలకు వెళ్తే అబిడ్స్లోని స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్ ఆడిటోరియంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సంకల్ప్ ఫౌండేషన్ సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై ప్రేరణాత్మక శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని సమయపాలనతో చదువుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాస హరిచందన, డిఈఓ రోహిణి, యువ క్రీడాకారిణి నైనా జైష్వాల్, సంకల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు, మోటివేషన్ స్పీకర్లు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లాలోని పలు పాఠశాలల 10వ తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, పరీక్షల ఒత్తిడిని తగ్గించడం, లక్ష్య సాధనలో దృఢ సంకల్పం పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. అందరికీ సంబంధించి కొంత విడియము, భయము, ఫియర్ అనేటువంటిది పోవాలని ఒక మోటివేషన్ క్లాస్ లాగా దానిలో చాలా అద్భుతంగా చెప్పగలిగేటువంటి నైనా జైస్వాల్ పిలిచి వీరేందర్ గారిని, జయసుధ గారిని గత సంవత్సరం లోపల అవార్డులు పొందినటువంటి అంటే ర్యాంక్స్ పొందిన విద్యార్థులను 100% రిజల్ట్ ఇచ్చినటువంటి పాఠశాల హెడ్ మాస్టర్స్ సన్మానం చేసుకుంటూ మీ అందరికీ ఒక అంశం తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో సమావేశం ఏర్పాటు చేయబడింది. 10వ తరగతి అనేటువంటిది జీవితంలో కీలకమైనటువంటి భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్తు మార్గదర్శకత్వము, మీ ఫ్యూచర్ అంతా ఈ పరీక్షల మీద ఆధారపడి ఉంది. ఈ పరీక్షల మీద ఆధారపడి ఉండగానే మనం ఇంత బరువెత్తుకున్నట్టు భయపడడము, అయ్యో ఎట్లా అనేటువంటి ఆలోచన చేయవద్దు అని చెప్పడానికి ఈ యొక్క మోటివేషన్ క్లాస్. మీరు సంవత్సర కాలం పాటు చదివినారు, మంచి ట్రైన్డ్ టీచర్స్ ప్రభుత్వం తరఫున మీ అందరికీ విద్యాబోధన అందించినారు. ఈరోజు ఆ సంవత్సర పాటు చదివినటువంటి యొక్క చదువుకు సంబంధించి ఒక పరీక్ష ఉన్నత స్థానానికి ఎదగడానికి మీరు చదివినటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలనే ప్రశ్నాపత్ర రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు జవాబు రాయాల్సినటువంటి మొదటి బోర్డు లాగా ఒక పరీక్ష ఇది. ఎక్కడికి వెళ్ళినా ఐఏఎస్ చదవడానికి వచ్చి కూడా మీకు 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారు. మార్కులు ఒకటే కాదు, మీకు లోక జ్ఞానాన్ని, సామాజిక బయట ఉన్నటువంటి సామాజిక జ్ఞానాన్ని అన్ని కూడా అవగాహన చేసుకున్నటువంటి వయసు. ఇక్కడ నుంచి పైకి పోతే ఇంటర్మీడియట్ అదొక కీలక దశ. అక్కడ మళ్ళీ మీరు సైన్స్ ఎన్నుకుంటారా, సోషల్ ఎన్నుకుంటారా, సివిక్స్ ఎన్నుకుంటారా, మ్యాథమెటిక్స్ ఎన్నుకుంటారా అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ లో పోయిన తర్వాత దాంట్లో మళ్ళీ పర్ఫెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ 10th అనేటువంటిది ఒక కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్ కవరవుతున్నారు. హైదరాబాద్ కమిషనర్ ఏవి రంగనాథ్పై మరోసారి స్పందించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సున్నం చెరువుకు సంబంధించి 5 ఎకరాల భూమి విషయంలో మరోమారు సూచనలు చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా కాపాడాలని కమిషనర్ రంగనాథ్కు లిఖితపూర్వకంగా లేఖ రాయనున్నట్లుగా వెల్లడించారు. 29, 30 సర్వే నెంబర్లలో ఉన్న భూమి అక్షరాల ప్రభుత్వ భూమేనని, సంబంధిత భూ రికార్డులను స్థానిక ఎంఆర్ఓ వద్ద నుండి స్వాధీనం చేసుకుని పరిశీలించాలని సూచించారు. ఆ 5 ఎకరాల భూమిని కొందరు కాంగ్రెస్ నేతలు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందని ఆరోపించారు. ఈ భూమిని ప్రజా అవసరాల కోసం పార్కులు తదితర సౌకర్యాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు. గతంలో రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి ఫెన్సింగ్ కూడా వేయించినట్లు గుర్తు చేశారు. మేము కాపాడిన భూమిని మీరు వదిలేస్తున్నారు కాబట్టి స్థానికుల్లో అనుమానాలు వస్తున్నాయి. అభివృద్ధి చేస్తే కృతజ్ఞతలు చెబుతాం, కబ్జాలకు ప్రోత్సహిస్తే ఎండగడతామంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. వివరణ నేను చూశాను, చాలా బాధ కలిగింది. మీరు ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోండి. సున్నం చెరువులో అనేటటువంటిది ఏదైతే ల్యాండ్ మీరు వదిలిపెట్టిండ్రో అది 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాలు నువ్వే నిర్ధారించుకోండి.
ఆ రోజు గవర్నమెంట్ నిధులతోని 47 లక్షలతోని మనం ఆ రోజున ఫినిషింగ్ వేసాం. మీరు వదిలిపెట్టారు. ఇప్పుడు నేను పోయి మా అసోసియేషన్ వాళ్ళు మాకు ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ కంప్లైంట్ మీద పోవడం వల్ల ఇప్పుడు మీరు గవర్నమెంట్ ల్యాండ్ అది అలా గవర్నమెంట్ ద్వారానే ఫినిషింగ్ వేసిన ఇప్పుడు చెప్తున్నాం. సరే సంతోషం, ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు సంతోషం. ఆ ల్యాండ్ను ఇమీడియట్గా మీరు తీసుకొని చిల్డ్రన్స్ పార్క్ పెడతారా, లేకపోతే ఏదైనా మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకోండి, లేకపోతే కబ్జా గురయ్యే ప్రమాదం ఉంది. మీరు దాన్ని తీసుకోకపోతే అనుమానాలు ఏర్పడతాయి. నాకు తెలుసు ఆడ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్ చేస్తున్నట్టు తెలుసు. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు, 80% ల్యాండ్ ప్రజలకు సంబంధించిన ల్యాండ్, 29-30 గవర్నమెంట్ ల్యాండ్. అది చాలా కావాలంటే మండలాభిలా ఎంఆర్ఓ తెప్పించుకో, దాన్ని వివరణ తీసుకోండి. అది ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్. ఆ రోజు ఫినిషింగ్ గవర్నమెంట్ ల్యాండ్, ఎంఆర్ఓ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరిని సర్వే చేయించి ఫినిషింగ్ చేసినది ఆ రోజు బాధ్యత తీసుకున్నాం, కాపాడాం. దాన్ని ఇలా వదిలిపెట్టినా కాబట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని కూడా ఫినిషింగ్ వేయండి. ఇప్పుడు ఫినిషింగ్ నేను కంప్లైంట్ ఇస్తే నేను ఫినిషింగ్ చేస్తా అంటే కాదు, నేను కంప్లైంట్ మీకు రైటింగ్లో పంపించబోతున్నాను, మీకు ఇస్తున్నాను. ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ప్రజలకు అంకితం చేయండి. నిజంగా అది అంకితం చేయకపోతే నీ మీద పూర్తి అనుమానాలు ఉంటాయి. ఇప్పటికైనా మీరు చేసిన దానికి, మీరు దాన్ని డెవలప్ చేసిన దానికి నేను సంతోషపడుతున్నాను. కానీ కబ్జాలకు, కూరలకు వదిలిపెట్టడం బాధ కలుగుతుంది. మీరు అన్నారు ఒకసారి ఒకసారి ట్యాంక్ చెప్పిండు, ఒకసారి ట్యాంక్ చెప్పలేడు అని. నువ్వు నల్ల జరుగు చేసినావు, నేను ధన్యవాదాలు చెప్తున్నా. నువ్వు సున్నం జరుగు చేస్తున్నావు, ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సున్నం జరుగు పక్కకున్న ల్యాండ్ను ప్రజలకు అంకితం కాకుండా దళారులకు ఉపయోగ ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి దాని నేను విమర్శించాను. దాన్ని ఇప్పటి సర్దిద్దుకొని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళా కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో 1310 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కాపాడినావు. మరి ఎక్కడ కాపాడినావు నువ్వు పట్టబయలు చేయాలి. మరి ఎవడో బడాబాబులో చేయిందన్నావు, బడాబాబులు ఆ కబ్జాలు అన్నావు, అవి కూడా బయట పెట్టి ఎవరి పేర్లు అవి కూడా బాగుంటుంది. కానీ ప్రజలకు కనిపించేకు రాజకీయ నాయకునిగా నువ్వు కుక్కడపల్లిలో ఎక్కువ పర్సెంట్ కుక్కడపల్లి కాన్సన్ అన్నావు. నాకు తెలిసిన కుక్కడపల్లిలో నేను ఇంతకుముందు ప్రెస్ మీటింగ్ పెట్టాను. ప్రెస్ మీట్ ఆదేశం నీకు లెటర్ పంపిస్తున్నాను. మధు పార్క్ అపార్ట్మెంట్కు గాంధీ ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదని సామ రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మధు పార్క్ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉన్నప్పటికీ అక్కడి నివాసితులపై ప్రభుత్వం అధికారం చెలాయించడం లేదన్నారు. పైసా కూడబెట్టుకుని అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన ప్రజల బాధను అర్థం చేసుకుంటామని తెలిపారు. ఇది ఇట్లా ఉంటే సోషల్ మీడియాలో ప్రధానంగా వస్తున్నటువంటి 2 కథనాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో, ఒకటి ఆ పరివాకంలోనే బఫర్ జోన్లో ఒక అపార్ట్మెంట్, మధు పార్క్ అనేటటువంటి ఒక అపార్ట్మెంట్ మీద చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిని రగిల్చేటటువంటి కుట్రలు చేసిండ్రు. ఈ అపార్ట్మెంట్ అనేటటువంటి అసలు అది మూసి ప్రక్షాళన పునర్జీవంలో భాగంగా ఉస్మాన్ సాగర్ నుంచి ఇక్కడ బాపుఘాట్ వరకు, తర్వాత హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఏదైతే మనం పునర్జీవం పోద్దామని చెప్పి అనుకుంటున్నటువంటి ఫేజ్ 1 కార్యాచరణ ఉందో దాంట్లో బఫర్ జోన్ లోపల ఉంటున్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. బఫర్ జోన్ లోపల అంటే ఏంటిది అని అంటే, రేపు పొద్దున నది పొంగినప్పుడు లాస్ట్ టైమే మనకు హైదరాబాద్లో వరదలు వస్తే ఏమైపోయింది అందరి పరిస్థితి అని మనం చూసినాం. అపారమైనటువంటి ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది ఇంకొకసారి జరగొద్దు అని అంటే కార్యాచరణ ఏం చేయాలనేటటువంటి దాని మీద చర్చ జరగాలి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఇట్లాంటి చర్చలలో పాల్గొనకపోగా ఇట్లాంటి యొక్క సుదీర్ఘమైనటువంటి సమస్యకి పరిష్కారం ఇద్దామనేటటువంటి నిర్ణయాన్ని అడ్డుకట్ట వేయాలనేటటువంటి కుట్రలు మాత్రం చేస్తూ ఉన్నారు. ఆ అపార్ట్మెంటు బఫర్ జోన్ లోపల ఉంది. వాస్తవానికి బఫర్ జోన్ లోపల ఉంది, మీకు మాకేం సంబంధం, అది బఫర్ జోన్ ఉంది కాబట్టి దాన్ని ఏదో చేస్తారనేటటువంటి ప్రయత్నం జరగట్లే. వాళ్ళు కష్టపడేటువంటి కొనుక్కున్నటువంటి వాళ్ళే ఒక చట్టబద్ధంగా ఓనర్లు గిట్ట అయి ఉన్నటువంటి వాళ్ళకి చట్ట ప్రకారంగా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఎట్లయితే అందుతుందో అట్లా మరి అక్కడ ఉంటున్నటువంటి నివాసితులకి నష్టపరిహారం చెల్లించి మరి వాళ్ళని మనం కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కేవలము మూసి పునరుజ్జీవం అనంటే బఫర్ జోన్స్ వరకు క్లియర్ చేసేటటువంటిది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర నుంచి బాపుఘాట్ దాకా ఈ 2 నదుల యొక్క సంగమం ఎక్కడనైతే కలుస్తుందో అక్కడ స్వాతంత్ర సమరయోధుడు, ఈ దేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలు కలిపినటువంటి ప్రాంతం అది. అందుకని అక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంటుంది బాపుఘాట్ అని, అందుకని అంటాం మనం దాన్ని. అయితే మూసి మురికి కూపం లెక్క మారింది, విషవాళ్ళు ఇచ్చేటటువంటి దాని లెక్క అయింది, అడ్డగోలుగా
డ్రైనేజ్ మాత్రమే కాదు ఇంకోరో కంపెనీ వాళ్ళు వచ్చి డంపులు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక నిర్ణయంతో మనం ముందుకు పోతా ఉన్నాం. వెలుగుమట్ల బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను కలిశారు. ఇల్లు కోల్పోయిన వెలుగుమట్ల బాధితులను కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇండ్లను రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా పేదల ఇండ్లను నేలమట్టం చేస్తుంది. బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను కలిశారు. రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లుకులు కొట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సారు. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. వినండి, ఒక మాట జాగ్రత్తగా. మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక 100 మందితో సంతకాలు ఎలుముద్రలు తీసుకొని మీకు ఆడేన్నో. మరి కేసీఆర్ గారు అప్పుడు 2000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. అందులో కొన్ని మిగిలిన్నాయంటే ఇంకా ఆ మిగిలిన ఇళ్లలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమందిని లాక్కెళ్లిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని. మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు. వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకుని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు ఉన్నాడో వాడు మాఫియానా? కాబట్టి ఇవాళ మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది. మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా అండగా అజయ్ ఉంటాడు. మా గాయత్రి రవిచంద్ర గారు ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉంటారు. మేము కూడా మళ్ళీ దయచేసి నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. సిటీ విజన్ సంస్థ ఎండి శివరామకృష్ణ జన్మదిన వేడుకలు సిటీ విజన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సిటీ విజన్ సంస్థ సిబ్బంది కలిసి కేక్ కట్ చేయించి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ అభివృద్ధిలో ఆయన చూపుతున్న నాయకత్వాన్ని ప్రశంసిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. Affection and favoritism shown to me. We are going through a very turbulent phase. I think we all have to work hard and save. I want to Balaji to take his blessing. That is what I can say, and nothing more than that. Let us work hard. Our intentions are fair, and I think we will succeed. Thank you, one and all. Thank you. నిరుద్యోగులతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సమస్యలను పట్టించుకోకపోవడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ ఐకాసా చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో లకిడీకపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నిరుద్యోగులకు మద్దతుగా ధర్నాలో పాల్గొని ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 40,000 టీచర్ల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. టీచర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్టుల్లో విషయ పరిజ్ఞానం లేక చదువుల్లో వెనుకబడిపోవడమే కాకుండా పోటీ పరీక్షల్లో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్ల పోస్టుల భర్తీని నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తున్నామని బడ్జెట్ ఖర్చు అవుతుందనే కోణంలో చూడరాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిందంటే నిరుద్యోగుల యొక్క కృషి వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. గద్దెని ఎక్కని తడివే నిరుద్యోగులను మర్చిపోయాడు. సరే, ఇప్పుడు టీచర్ పోస్టు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్ చేసి 40,000 టీచర్ పోస్టు భర్తీ చేస్తారని ఊర వాడ ఇంటింట ప్రచారం చేశారు, డిక్లరేషన్లు చేశారు, 1,00,000 కోట్లాది కరపత్రాలు వేశాడు. నిరుద్యోగులకు ఆశ కల్పించాడు. నిరుద్యోగులంతా సొంత ఖర్చులు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని, బండ్లు పెట్టుకొని ఇంటింట్లో తిరిగి ఈయన వస్తే, ముఖ్యమంత్రి వస్తే మాకు జాబులు వస్తాయి అని చెప్పి ప్రచారం చేసి గెలిపించారు. తీరా గద్దెనెక్కినాక రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప విద్యావంతులైనటువంటి తన గెలుపుకు కారణమైనటువంటి నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్ చేసి 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తా, నిరుద్యోగం అనేది లేకుండా చేస్తా అని చెప్పాడు. కానీ ఎక్కడ చేస్తుడు? అనేక మంది నిరుద్యోగులు చనిపోయారు, ఆ జాబులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది ఆగమైపోయారు, బత్యాగమైపోయింది. ఈరోజు నిరుద్యోగులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డిఎస్సి ఒకేసారి వేశాడు, 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 30,000 నుంచి 40,000 టీచర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. టీచర్ పోస్టులు లేక సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ టీచర్లు లేక పోరగాళ్ళంతా చదువు మానుకొని రౌడీలు లేక ఆటలాడుకుంటున్నారు గ్రౌండ్లలో. అందరూ చిట్టుకుంటారు. తల్లిదండ్రులేమో గవర్నమెంట్ తిడుతున్నారు, పిల్లలేమో ముఖ్యమంత్రి జిందాబాద్ మాకు ఆడుకుని రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఆటలు ఎక్కువైనాయి, పాన్ పరాగి ఎక్కువైంది, మంచోడు ముఖ్యమంత్రి అని పిల్లలు అంటున్నారు. ఇదేనా? మరి పాన్ పరాగి తింటుండ్రు, రోడ్ల మీద ఆడుకుంటున్నారు. మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మూసీ ప్రాజెక్టు కారణంగా ఇల్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదలు మరియు మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అన్ని అనుమతులు ఉన్న ఇండ్లను, అపార్ట్మెంట్లను కూల్చివేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజలను నిరాశ్రయులను చేయకూడదని, ముందుగా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ ఒక ప్రాజెక్టు పేరు మీద ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా 4,000 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇవి కడతా ఉన్నారు. పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు, కానీ ఈ పార్క్ కోసం మాత్రం 4,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఈ పార్కు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి మీ మనుషుల కోసం చేస్తా ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధుల్లో మీరు కిక్ బ్యాంక్స్ కోసం చేస్తా ఉన్నారు, ప్రజల సంక్షేమం కోసం చేయట్లే. మూసి ప్రక్షాళన చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మూసి ఏదైతే ప్రవహిస్తుందో ఈ మూసి పక్కన ఉన్నటువంటి ఒక బఫర్ జోన్ పేరు మీద మధ్యవర్తి కుటుంబాల ఇల్లు కూలగొట్టడం కానీ, బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడం కానీ దాన్ని ఒప్పుకోను. ఈరోజు లక్షలాది మంది ఈ మూసి పక్కన బీద వాళ్ళు నివసిస్తున్నారు. మేము ఆ ఇళ్లలో పండుకున్నాం. మేము ఆ రోజు రాత్రి గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు కూడా డిపిఆర్ లేదు, ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ లేదు. ఈ ప్రాజెక్ట్ ఎంతైతుంది వీళ్ళకి తెలియదు, అది ఇంకా పబ్లిక్ చేయలేదు, కానీ దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం పెంచి పనిచేస్తూ ఉన్నారు. మీ ఇల్లు కాంపన్సేషన్ ఎంత వస్తుంది? పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే మీకు ఏమి ఇస్తారని చెప్తా ఉన్నాను. మీకు ఇస్తారా? 20 కోట్లు ఇస్తారా? 10 కోట్లు ఇస్తారా? ఇవ్వరు. ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల్ని, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడ్డపార చేతిలో పట్టుకున్నది. ఒక గడ్డపారతోని హైడ్రా పేరు మీద బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టింది, ఇంకో గడ్డపార పెట్టుకొని హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ బయట తరలిస్తుంది. ఈ రోజు మూసీ ప్రాజెక్టు పేరు మీద ఇళ్లను కూలగొడతా ఉన్నది, ఫ్లాట్స్ కూలగొడతా ఉన్నది. ఏ ఫ్లాట్స్ లో అయితే ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి సైనికులు, ఆ పూర్వ సైనికులు ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు వదులుతారంటే ఈ ప్రభుత్వానికి ఎంతవరకు ఈ దేశం మీద భక్తి ఒక్కసారి మనం ఆలోచిస్తాం. మనం నిజాంపేట్ డంపింగ్ యార్డ్ సమస్యకు ప్రధాన కారణం మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వైఖరి అని ఆకుల సతీష్ ఆరోపించారు.
ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ సమస్యను అధికారులు అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రోజుకు కనీసం 200 టన్నుల చెత్త తరలించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కోసం జగద్గిరిగుట్ట డంపింగ్ శాటిలైట్ ట్రాన్స్ఫర్ సెంటర్ను సందర్శించినట్లు తెలిపారు. అలాగే సమస్యలు మరియు పరిష్కారాలపై వివరాలతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఏదైతే డంపింగ్ యార్డ్ సమస్య గత 5 సంవత్సరాలుగా ఉన్నది, దాదాపు ఒక 30 నుండి 40 కోట్లు ఇక్కడి నుంచి జవహర్లాల్ తరలించడానికి ఖర్చు పెట్టిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేసుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. గత 1 ఇయర్గా ఎవరైతే ప్రస్తుత కమిషనర్ ఉన్నారో వీరి యొక్క పూర్తి స్థాయి చర్యలు లేకపోవడం వల్ల ఈరోజు డంపింగ్ యార్డు గత 3 నెలలుగా మేము చూస్తున్నాం. ఇక్కడ నుంచి జవహర్ నగర్కు తరలించక టెండర్ అయిపోయింది. తర్వాత టెండర్ అయిపోకముందుకే టెండర్ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి టెండర్ కంప్లీట్ చేసుకొని ఉంటే జిహెచ్ఎంసీ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. కానీ ఇక్కడున్న కమిషనరు పూర్తిగా అవగాహన రాహిత్యం మనం చేయాలని చేశాడు. టెండర్ కూడా ఫైనల్ కాకపోవడం వల్ల ఈరోజు ఎక్కడెక్కడ 15 రోజుల నుండి చెత్త పేరుకుపోవడం వల్ల ఇక్కడి నుంచి జవహర్లాల్కి పోవడం వల్ల ఇండ్ల కాంచెలు కలెక్ట్ చేసుకొచ్చిన ఎవరైతే చెత్త ట్రాక్టర్లు మొత్తం కూడా ఎక్కడ ప్లేస్ లేక రోడ్డు పక్కన పోయాల్సిన పరిస్థితి వస్తుంది. మేము కూడా చెప్తున్నాం, అధికారులకు చిత్తశుద్ధి లేక ప్రజాప్రతినిధులు పట్టించుకోక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, చివరికి ఎంపీ కానీ, స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు కానీ పట్టించుకొని ఉంటే 15 రోజుల నుండి సమస్య వచ్చేది కాదు. ఇప్పటికైనా కమిషనర్ ఇక్కడ కూర్చొని పూర్తిగా చెత్తనంతా కూడా ఈ టచ్లతో ఒక వైపు చేసి వచ్చిన రోజు చెత్తను కూడా మొత్తం లోపడేసే విధంగా ఏర్పాటు చేయాలి. జవహర్ నగర్కు 2 రోజుల నుండే 15 టిప్పర్ల చొప్పున పోతున్నాయి. 30 పెట్టండి, 40 టిప్పర్లు పెట్టండి. టెండర్ ఎవరికైతే ఇచ్చిలో వాళ్ళకి మొత్తం పెట్టేసి దాదాపు 2000 టన్నుల చెత్త ఉంది. దాదాపు రోజుకు 10 నుండి ఒక 30 ఏవైతే ట్రాలీలు పోతాయో, ఏదైతే లారీలు పోతాయి, కానీ ఒక 2-3 రోజులలో పూర్తయ్యే పరిస్థితి లేదు.